మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓట్స్ ని కాస్త స్టిర్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు కూడా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఓట్స్ ని ఒక్క 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుందాం. మరి ఓట్స్ సాఫ్ట్ గా అయిపోయి కిచిడి లాగా అయిపోకుండా కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది కాబట్టి ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఆవాలు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త మినపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే కాస్త ఎండుమిర్చి, ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసుకొని ఓట్స్ కూడా బాగానే ఫ్రై అయిపోయి ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం పసుపు, ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం. వీటిని కాస్త లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం బాదాం, వాల్నట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మామూలుగా రవ్వకి చాలా ఎక్కువ వాటర్ వేసుకోవాల్సి వస్తుంది, కానీ ఓట్స్ కి కొంచెం వాటర్ సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ వాటర్ ని బాగా బాయిల్ అవనిద్దాం. కవర్ చేసి 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యాయి. ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లైట్ గా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఓట్స్ ని యాడ్ చేసుకుందాం. కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా ఇలా లైట్ గా స్టిర్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది.
ఓట్స్ ఉప్మాకి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ఓట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి ఓట్స్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా కలుపుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాసేపు వేయించి ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని సరిపడే నీళ్లు వేసి తగినంత ఉప్పు వేసి ముందుగా వేయించుకున్న ఓట్స్ కూడా వేసుకొని బాగా కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఉప్మా రెడీ.